హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ కృతిక. ఈ రోజు మనం జూబ్లీ హిల్స్లో ఉన్న వెంకట్ ఫిట్నెస్ సెంటర్లో వచ్చాము. సో బీ రెడీ. హలో అండి, ఎలా ఉన్నారు? వెంకట్ గారు, ఇప్పుడు మామూలుగా న్యూస్లో చూస్తూ ఉంటాము, పేపర్లో చూస్తూ ఉంటాము, పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ ఇలా పోజులు పెట్టేసి పెడతా ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు చాలామంది కూడా టీనేజర్స్ ఎవరైతే అంటే నేను ఎప్పుడొకప్పుడు అలాంటి బాడీ అని నేను అచీవ్ చేయాలి, నేను కూడా బాడీ బిల్డింగ్ ఆ పోటీలలో వెళ్ళి నేను కూడా అలా ఉండాలి అని చాలా డ్రీమ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి బాడీ బిల్డర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఫస్ట్ బేసిక్గా ఎలాంటి ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేయాలంటారు? అసలు వాళ్ళ ప్రాసెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలంటారు? బాడీ బిల్డింగ్ అనేది ఒక ఎక్స్ట్రీమ్ స్పోర్ట్ అండి. ఓకే, ఎక్స్ట్రీమ్ స్పోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుట్బాల్ నేర్చుకోవాలి, ఫుట్బాల్ ఆడదాం అనుకుంటే ఒక గంట సేపు ఫుట్బాల్ ఆడి లేదా గంట సేపు టెన్నిస్ ఆడి మిగతా టైం అంతా కూడా మీరు ఏ పనైనా చేసుకోవచ్చు, మీ పని మీరు చేసుకోవచ్చు. కానీ బాడీ బిల్డింగ్ అలా కుదరదు. 24 hours స్పోర్ట్. 24 hours స్పోర్ట్. సో ఎక్స్ట్రీమ్ స్పోర్ట్, ఎక్స్పెన్సివ్ స్పోర్ట్. ఓకే, నేను మాట్లాడేది ఫిట్నెస్ గురించి కదా, బాడీ బిల్డింగ్. బాడీ బిల్డర్స్ గురించి. బేసిక్గా బాడీ బిల్డింగ్ అన్నా, బాడీ బిల్డర్స్ అన్నా ఐఎమ్ రియల్లీ రెస్పెక్ట్ దెమ్. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా లైఫ్లో నేను బాడీ బిల్డింగ్ చేయలే. నా లైఫ్లో నేను బాడీ బిల్డింగ్ దగ్గర నుంచి కూడా ఎప్పుడు చూడలే. బాడీ బిల్డర్స్ని మామూలుగా కాంపిటీషన్ టైంలో కాకుండా నార్మల్గా చూశాను, కానీ ఎప్పుడు చూడలే. వాళ్ళ డెడికేషన్, వాళ్ళ సాక్రిఫైస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, వాళ్ళ ఎక్సర్సైజ్ ప్యాటర్న్, బాడీ బిల్డర్స్ని స్టడీ చేసా. వాళ్ళ ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ ఎలా ఉంటుంది, సప్లిమెంటేషన్ స్టాకింగ్ ఎలా ఉంటుంది, సో లేదంటే వాళ్ళ న్యూట్రిషన్ ప్లాన్ ఎలా డిజైన్ చేసుకుంటారు, కాంపిటీషన్స్ ముందు ఎలా డిజైన్ చేసుకుంటారు, మసిల్ గెయిన్ ముందు. సో ఇలా డిఫరెంట్ ట్రైనర్స్ దగ్గర నుంచి, బాడీ బిల్డర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. సో అంతేగాని మనం ఎప్పుడు కూడా బాడీ బిల్డర్స్ని తయారు చేయడం కానీ, ఒక బాడీ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ కానీ నాకు లేదు. ఓకే, సో అదే బాడీ బిల్డింగ్ చేయాలంటే ఫస్ట్ ఉండాల్సిన బేసిక్ క్వాలిటీ ఏంటంటే, ఎవరైతే బాడీ బిల్డింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ ఫిట్గా ఉండాలి. ఓకే, ఫస్ట్ క్వాలిటీ ఫిట్గా ఉండాలి. ఫిట్గా ఉండాలంటే హెల్దీగా ఉండాలి. హెల్దీగా ఉండాలంటే డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఉండాలి. ఓకే, డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఉంటే ఎక్సర్సైజ్ పెర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఎక్సర్సైజ్ పెర్ఫార్మెన్స్ బాగుండాలంటే టైం టు టైం ఫుడ్ తినాలి. అంటే బాడీ బిల్డింగ్ అనేది 24/7 డ్యూటీ అంటారా? ఇదే సైకిల్. ఓకే, సో ఎక్సర్సైజ్ బాగా చేయాలి అంటే మీరు మంచి ఫుడ్ తినాలి. అది కూడా టైం టు టైం, ప్రతి 3 hours, 3.5 hours గ్లైకోజన్ ఫిల్లింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఓకే, సో గ్లైకోజన్ బ్యాలెన్స్ చేసుకుంటా, ఓకే, గ్లైకోజన్ డ్రాప్ డౌన్ అవ్వకుండా అమినో ప్రొఫైల్ని మెయింటైన్ చేసుకుంటా. ఓకే, సో ఆ ప్రతి మీల్లో ప్రోటీన్ ఎంత పెట్టాలి, ఫ్యాట్స్ ఎంత పెట్టాలి, కార్బ్స్ ఎంత పెట్టాలి అనేది బ్యాలెన్స్ చేసుకొని అలా ప్రిపేర్ చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే అలా తినాలి అంటే ఫస్ట్ మీకు గట్ హెల్త్ బాగుండాలిగా. గట్ హెల్త్ ఎలా బాగుంటుంది? ఎక్సర్సైజ్ చేస్తేనే బాగుంటుంది. ఓకే, సో ఎక్సర్సైజ్, బాడీ బిల్డింగ్ చేయాలంటే ఈ సైకిల్ ఇదంతా కూడా ఫాలో అవ్వాల్సిందే. ఓన్లీ సప్లిమెంట్స్ వేసుకుంటే ఒక బాడీ బిల్డర్ అయిపోతారు, సప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళే బాడీ బిల్డర్స్. అవును, చాలా మంది ఇలానే అనుకుంటా ఉంటారు. ఇవన్నీ మొత్తం మాట్లాడండి. పలానోడు చూస్తే బాడీ చాలా ఈజీరా, ప్రోటీన్ అయితే వచ్చేస్తుంది. ఇదే సింపుల్ గా ప్రతి ఒక్కరు అనే మాట. తాగిన, సప్లిమెంట్స్ వాడినా, ఏం వాడినా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు. స్టెరాయిడ్స్ తీసుకుంటారు, ఇలా మాట్లాడుతూ వాడినా సరే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్సర్సైజ్ చేస్తేనే ఒక మంచి. కానీ చాలా మంది స్ట్రాంగ్ గా నమ్ముతారు వెంకట్ గారు. యోగా గురువు గారి దగ్గరికి వెళ్ళి యోగా నేర్చుకోవడానికి వెళ్ళారు. ఆయన చెప్పిన బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నిక్స్ మీరేం ఫాలో అవ్వట్లే, మీకు యోగా రాదుగా. అసలు మీకు సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే మీకు యోగా ఎందుకు వస్తుంది? మీరు ఒక మంచి టీచర్ని పెట్టుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొడదాం అనుకుంటున్నారు, మీరు మీ బుర్రకెక్కించుకోవట్లే ఏం చెప్తున్నా కంటెంట్. మీకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాదుగా. అవును, మీకు అర్థమైందా? సో ఇది కూడా అంతే. సప్లిమెంట్స్ వాడినంత మాత్రాన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవ్వదు, పాజిటివ్ రిజల్ట్స్ ఏ ఉండవు. సప్లిమెంట్ అంటే ఏంటి? బేసిక్గా సప్లిమెంట్ అనేది బేసిక్గా అందరూ ఒక డ్రగ్ అనుకుంటారు. సప్లిమెంట్ అనేది అడిషనల్గా మీరు తీసుకునే ఒక న్యూట్రియంట్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీవైటమిన్ ఉంది, మల్టీవైటమిన్ కూడా సప్లిమెంటేగా. సప్లిమెంట్స్. మల్టీవైటమిన్ తీసుకుంటే డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయి అంటే, రోజుకు ఒక మల్టీవైటమిన్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే మీరు తీసుకునే న్యూట్రిషన్లో ఫుల్ ఆఫ్ అన్ని ఉండకపోవచ్చు కాబట్టి వైటమిన్స్ అండ్ మినరల్స్ ని ఫుల్ఫిల్ చేయలేం కాబట్టి ఎక్స్ట్రాగా సప్లిమెంట్స్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒకటని చెప్పాను, ఒకటి వేసుకుంటే బాగా మంచి రిజల్ట్స్ వస్తాయంట, నేను 4 వేసుకుంటా లేదా 8 వేసుకుంటానని మీరు 8 వేసుకున్నారనుకోండి, మీ బాడీ పాజిటివ్ రెస్పాన్స్ ఉండదు.
మీకు అర్థమైందా? అది వెంటనే నెగిటివ్గా రెస్పాండ్ అవుతుంది. అది వామిటింగ్ రూపంలో కానీ మోషన్స్ రూపంలో కానీ ఏదో ఒక విధంగా. మీకు అర్థమైందా? సో మీరు ఎక్కువ తీసుకుందామన్నా మీ బాడీ రెస్పాన్స్ అనేది సేమే ఉంటుంది. దానివల్ల నెగిటివ్గానే ఉంటుంది కానీ పాజిటివ్ రిజల్ట్స్ రావు. వీడు సప్లిమెంట్స్ ఎక్కువ వాడతాడు, అందుకే వీడికి అంత బాడీ వచ్చింది. సప్లిమెంట్స్ ఎక్కువ వాడితే పాజిటివ్ రిజల్ట్స్ రావు. వాళ్ళకి తెలియని విషయం అది. ఇప్పుడు మల్టీవైటమిన్ చెప్పాను కదా, సప్లిమెంటే రోజుకు ఒకటి వాడాలి, 10 వేసుకుంటే ఏమవుద్ది? వాంతులు అవుతాయి, మోషన్స్ అవుతాయి, ఇదే జరిగిద్ది. సో ఎంత వాడాలి, ఎలా వాడాలి అనేది దానికి ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండాలి. ఒక ప్రొఫెషనల్ అడ్వైజ్ అనేది ఉంటేనే వాళ్ళ రోడ్ మ్యాప్ అంటే వాళ్ళ జర్నీ అనేది స్మూత్గా వెళ్తుంది. అంటే వెంకట్ గారు, బాడీ అంటే ఫిట్గా ఉండడానికి బాడీ బిల్డర్స్కి బాడీ బిల్డింగ్ అంటే మసిల్స్ని గ్రోయింగ్ ఫుల్ అమౌంట్ ఆఫ్ మజిల్ చేయడం, ఫుల్ అమౌంట్ ఆఫ్ మజిల్ మాస్ ఇన్ ఏ డీటెయిల్ మేనర్ విత్ లో బాడీ ఫ్యాట్. ఓకే, బాడీ బిల్డింగ్ అంటే అది. సో కుదిరినంత వరకు మజిల్ మాస్ని పుట్ ఆన్ చేసి, ఎంత హై అమౌంట్ ఆఫ్ మజిల్ వాల్యూమ్ని పుట్ ఆన్ చేసి, అలాగే డీటెయిల్డ్గా కనపడతా చాలా తక్కువ బాడీ ఫ్యాట్ని మేనేజ్ చేయడం, మెయింటైన్ చేయడమే బాడీ బిల్డింగ్. అందుకే ఎక్స్ట్రీమ్ స్పోర్ట్ చాలా కష్టం. ఫిట్నెస్ అంటే అది కాదు అసలు. ఫిట్నెస్ అంటే మీకు 6 ప్యాక్ ఇట్స్ నాట్ ఫిట్నెస్. 6 ప్యాక్ అనేది ఫిట్నెస్కి సింబల్ కాదు. అంటే చాలా మంది ఏమనుకుంటారు, 6 ప్యాక్ ఉంటేనే ఫిట్ గా ఉంటారు అనుకుంటారు. వీడు సూపర్ ఫిట్. 6 ప్యాక్ ఉన్నంత మాత్రం ఫిట్ అని మనం చెప్పలేము. 6 ప్యాక్ ఉంటే ఫిట్నెస్ కాదు. 6 ప్యాక్ లేనోడు కూడా ఫిట్టే. చాలా మంది ఒక 6 ప్యాక్ ఉంటేనే కరెక్ట్గా ఫిట్గా ఉన్నట్టు అదే తీసుకుంటున్నారు, అదే సింబల్గా తీసుకుంటున్నారు. 6 ప్యాక్కి ఫిట్నెస్కి సంబంధం లేదు అసలు. ఫిట్నెస్కి ఇప్పుడు బాగా ఫిట్గా ఉండాలంటే 6 ప్యాక్ ఉండక్కర్లే. 6 ప్యాక్ ఉన్నవాడు ఫిట్గా ఉన్నాడంటే నేను నమ్మను. అంటే 6 ప్యాక్ ఉండి కూడా చాలా వేరే ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఫిట్గా ఉంటారు కంపేర్ టు 6 ప్యాక్ పర్సన్స్కి. వాళ్ళకంటే ఎక్సర్సైజ్ బ్రహ్మాండంగా చేస్తారు. వాళ్ళకంటే ఫుడ్ ఇంటేక్ చాలా ఇంకా క్వాలిటీ ఫుడ్ తీసుకుంటారు, చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలా 6 ప్యాక్ అనేది జస్ట్ ఒక ఇష్టం, ఒక ప్రపోర్షనేట్ బాడీ, లీన్ మజిల్ మాస్ని పుట్ ఆన్ చేయడం, ఒక సిమెట్రిక్ లుక్ని డిజైన్ చేయడం అనేది ఒక గోల్ పెట్టుకుంటారు అంతే. వెంకట్ గారు, ఇప్పుడు 6 ప్యాక్ గురించి ఎవరెవరైతే ట్రై చేస్తున్నారో 6 ప్యాక్ని అచీవ్ చేయడానికి ఎంత టైం పట్టుద్ది అంటారు? డిపెండ్స్ ఆన్ బాడీ టైప్ అండి. ఓకే, ఒక 6 మంత్స్ నుంచి 8 మంత్స్ 9 మంత్స్ 6 to 8 మంత్స్ పట్టింది అంటారు. అంటే అన్ని బాడీకి సెట్ అవుతుంది అంటారా 6 ప్యాక్ అనేది? ఎవరైనా చేయొచ్చు 6 ప్యాక్. ఓకే, ఎనీవన్ 6 ప్యాక్ ఎవరైనా చేయొచ్చు. జెనెటికల్గా వాళ్ళ బాడీ కండిషన్ ఎలా ఉంది, జెనెటికల్గా సపోర్ట్ చేస్తుందా లేదా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఓకే, సో అతని ప్రజెంట్ కండిషన్ ఏంటి, ఎన్ని మంత్స్లో చేయొచ్చు. ఎందుకంటే 6 ప్యాక్ అనేది ఇప్పుడు మనం ఫిట్నెస్ బాడీ బిల్డింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, 6 ప్యాక్ కూడా ఆల్మోస్ట్ 1 hour 1.5 hour 2 hours టైం స్పెండ్ చేయాలంటే వాళ్ళ రెగ్యులర్ రొటీన్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు. వాళ్ళు ఏదైతే వర్క్ చేసుకుంటున్నారో ఆ వర్క్ చేస్తూనే చేయాలి, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, అలాగే 6 ప్యాక్ కూడా చేయాలి. అన్నీ చేయాలంటే ఒక సిస్టమేటిక్గా డిజైన్ చేసుకోవాలి. ప్రోగ్రామ్ ఎలా ఉండాలి, సో ఈ మంత్ ఏంటి, సో షార్ట్ టర్మ్ గోల్స్ అని లాంగ్ టర్మ్ గోల్స్ అని పెట్టుకొని, సో షార్ట్ టర్మ్ గోల్స్లో ఒక 1 monthలో ఈ చేంజెస్ నేను అచీవ్ చేయాలి, ఓ 2 monthsలో ఎలాంటి చేంజెస్ అచీవ్ చేయాలి, 1 yearలో అలాంటి ఫిజిక్ని నేను గోల్గా పెట్టుకోవాలి, లేదా ఒక 2 yearsలో అలాంటి బాడీని నేను ఓన్ చేయాలి అని టార్గెట్ పెట్టుకొని చేస్తే బాగానే ఉంటుంది. ఇంకొకటి 6 ప్యాక్ అనేది చాలా కష్టమా వెంకట్ గారు? 6 ప్యాక్ కష్టమే, కొంచెం కష్టమే, కష్టమైన పని, చాలా కాన్సన్ట్రేట్ పెట్టేసి చేయాలంటారు. కొంచెం సీరియస్గానే చేయాలి, అంతేగాని దాన్ని ఈజీగా చేసుకొని అదేం లేదు. విపత్సమైన సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే 6 ప్యాక్. ఇంకొకటి ఏంటంటే 6 ప్యాక్ అనేది మనం యూట్యూబ్లో చూసే వీడియోస్ నుంచి నేర్చుకొని అచీవ్ చేయొచ్చు అంటారా ఎవరైనా? బేసిక్గా 6 ప్యాక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక ప్రొఫెషనల్ అడ్వైజ్ లేకుండా ఏం చేయలేమండి. ఎందుకంటే ప్రతి మనిషి బాడీ డిఫరెంట్గా రెస్పాండ్ అవుతుంది. మీకు ఒక కైండ్ ఆఫ్ డైట్ సూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు చికెన్ తింటే మీ బాడీ ఒక విధంగా రెస్పాండ్ అవుతుంది. మీరు వెజిటేరియన్ కదా, మీరు చికెన్ తినరు. నేను చికెన్ తింటే నా బాడీ ఒక విధంగా రెస్పాండ్ అవుతుంది. పన్నీర్ తింటే ఒక విధంగా రెస్పాండ్ అవుతుంది. మీకు పన్నీర్ సూట్ అవుతుంది, నాకు పన్నీర్ తింటే కొంచెం పింపుల్స్ లాగా వస్తాయి. ఫిష్ నాకు బాగా సూట్ అవుతుంది. సో ఇలా మీ బాడీకి ఏది సూట్ అవుతుంది, ఎలాంటి ఎక్సర్సైజ్ ఇంట్రెస్ట్గా చేయగలుగుతున్నారు, ఓకే, ఎలాంటి మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఓకే, సో ఎక్కడ ఇంటెన్సిటీ తగ్గుతుంది, ఆ టైంలో మనం ఏం చేయాలి అనేది ఆ ట్రైనర్ ఎప్పటికప్పుడు పర్సనల్ ట్రైనర్ ఉండి చూసుకుంటారు. ఫిట్నెస్ స్టేటస్ని మానిటర్ చేస్తూ ఉంటాడు. చేసి దానికి తగ్గట్టుగా వీక్లీ రొటీన్ని డిజైన్ చేసుకెళ్తాడు. ఓకే. సో అది ప్రతి ఇండివిజువల్కి డిఫరెన్సెస్ ఉంటుంది. అందరికీ ఒకే ప్యాటర్న్, ఒకే న్యూట్రిషన్, ఒకే సప్లిమెంటేషన్ ఇవ్వరు. అలా ఇస్తే రాదు. ఏదో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వీడియో చూసి ఒక మనిషి 6 ప్యాక్ ఎలా చేశాడు, ఆ వీడియో చూసి మనకి 6 ప్యాక్ వస్తుందంటే
ఛాన్సెస్ చాలా తక్కువ ఉండవు. 6 ప్యాక్ చేయాలనుకునే వాళ్ళు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? అంటే ఇప్పుడు టీనేజర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా 6 ప్యాక్ అందరు ట్రై చేస్తున్నారు ఈ మధ్య. స్టార్ట్ చేయాలంటే 16 years. లాస్ట్ ఏంటండి 6 ప్యాక్ అచీవ్ చేసుకోని అనుకున్న వాళ్ళకి లాస్ట్ అంటే 50 అబోవ్ వాళ్ళకి కూడా 60 అబోవ్ చేయాలనుకుంటారు, ఎవరైనా చేయొచ్చు అంటారు? నో కాంప్లికేషన్స్. వాళ్ళ హెల్త్ కండిషన్ని, వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ని, బ్యాక్గ్రౌండ్ని అంతా చెక్ చేసుకొని ఏమేమి ఉన్నాయి, హెల్త్ 60 years పర్సన్ కూడా చేయొచ్చు అంటారా? 65, 70 ఎవరైనా చేయొచ్చు. ఓకే, అదే నేను అనేది. సో ఆ టెక్నిక్ అనేది తెలియాలి. బేసిక్గా వాళ్ళు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు ఏ మనిషి అయినా 3 థింగ్స్ని ఫాలో అవ్వాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే జిమ్లోకి ఎంటర్ అవ్వగానే ట్రైనర్ని వెళ్ళి కలిసి మాట్లాడాలి. ఫస్ట్ కలిసి మీ హెల్త్ ఇష్యూస్ ఏంటి, బీపీయా, షుగర్ ఏమైనా ఉందా, మీ బ్లడ్ వర్క్స్ ఏమైనా చేయించారా, ఓకే, మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీకు ఏదైనా హార్ట్ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మీ దగ్గర పెట్టుకొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ట్రైనర్కి. నా ప్రజెంట్ కండిషన్ ఇది, నా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఒక 5 years బ్యాక్ సో అండ్ సో కండిషన్ అయింది, సో ఇప్పుడు ఇలా ఉంది, ఇవన్నీ కూడా చెప్తే అతనికి ఒక ఐడియా వస్తుంది. వచ్చిన తర్వాత ఒక వర్కౌట్ ప్యాటర్న్ డిజైన్ చేస్తాడు. సో డిజైన్ చేసి ఆ పాయింట్ నెంబర్ 2 గోల్ ఏంటని అడుగుతాడు. ఆ గోల్ కూడా మీకు తెలిసి ఉండాలి. మీరు ఎందుకు జిమ్కి వెళ్తున్నారో మీకు తెలియకపోతే మీరు ఎంత సూపర్ఫిషియల్ ట్రైనర్ని పెట్టుకున్నా ఏం చేయలేడు. అంటే జిమ్లో అడుగుపెట్టే ప్రతి వారికి ఇక్కడ ఒక గోల్ ఉండాలంటారు. మీ ఫిజికల్ స్టేటస్ ఏంటి, ఓకే, అలాగే మీ హెల్త్ స్టేటస్ ఏంటి, మీ గోల్ ఏంటో మీకు తెలియకుండా మీకు ఎటువంటి అద్భుతం జరగదు. ఓకే, మీ గోల్ ఇప్పుడు వెయిట్ లాస్ అనుకోండి, అక్కడికి వెళ్ళి ట్రైనర్ దగ్గరికి వెళ్ళి మీ టార్గెట్ ఏంటనంటే మజిల్ బిల్డింగ్ అన్నాడు అనుకోండి, లేదా వెయిట్ గెయిన్ అన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు పాపం ట్రైనర్? వెయిట్ గెయిన్ అవ్వాలి, దాని మీద ఫోకస్ చేస్తారు. వెయిట్ గెయిన్ అవ్వాలి, క్యాలరీ ఎక్స్పెండిచర్ ఎంత ఉందో దానికంటే క్యాలరీస్ని సర్ప్లస్లో పెడతారు, ఎక్కువ పెట్టి మీకు డైట్ న్యూట్రిషన్ ప్లాన్ ఇస్తారు. మీరు నెల వెయిట్ పెరుగుతూ ఉంటారు. ఒక 6 నెలల తర్వాత చూసుకుంటే ఒక 5-6 kgs పెరుగున్నారనుకో, మీ ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళు చెప్తారు, జిమ్ చేస్తే ఎవరైనా వెయిట్ తగ్గుతారు, నువ్వేంటి పెరుగుతూనే ఉంటారు. ఏమో మరి మా ట్రైనర్ అదే తినమంటున్నాడు, అదే తిండి తినమని, అదే డైట్ ఇచ్చాడు అంటారు. మీరు గోల్ సరిగ్గా చెప్పారా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ కోఆర్డినేషన్ గోల్ చెప్పడం మీదనే కంప్లీట్ గా, గోల్ ఎక్స్క్లూజివ్ గోల్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, ఫుల్ క్లారిటీగా ఉండాలి. మీ గోల్ మీకు క్లారిటీ ఉంటేనే మీరు ట్రైనర్కి చెప్పాలి. ఓకే, కంప్లీట్ పిక్చర్ అంటే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని బట్టి మీ క్యాలరీ కన్జంప్షన్ ఎలా ఉండాలి, క్యాలరీ ఎక్స్పెండిచర్ ఎలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ అవ్వాలంటే ఎనర్జీ అనేది తక్కువగా పెట్టాలి, క్యాలరీ ఎక్స్పెండిచర్ ఎక్కువగా పెడితే వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్ అవుతారు. మసిల్ బిల్డింగ్ అవ్వాలి, మసిల్ బిల్డింగ్ అంటే క్యాలరీ సర్ప్లస్లో పెట్టాలి. సో ఇలా లేదు నేను ఇదే వెయిట్ మెయింటైన్ చేయాలి, మీలాగా ఇదే వెయిట్ మెయింటైన్ చేయాలి, ఇలా ఫిట్గా ఉంటే చాలు అంటే ఆ క్యాలరీస్ని మేనేజ్ చేస్తా, దానిలో న్యూట్రిషన్ టైమింగ్స్ని చేంజ్ చేసుకొని కొంచెం మ్యానిపులేట్ చేస్తే. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఓపికగా చాలా చక్కగా సమాధానం చెప్పారు. ఇంకా ఈ వీడియోని చూసిన వాళ్ళు మంచి నాలెడ్జ్ తీసుకొని ఉంటారని అనుకుంటున్నాము. మీకు ఇంక ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మన వెంకట్ గారిని అడుగుదాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.